బండి భగీరథ్ బండి సంజయ్ కొడుకు మీద పోక్సో కేసు నమోదైంది. ఇప్పటికే మనకు తెలుసు. అయితే ఆ పోక్సో కేసుని విచారణ వేగవంతం చేయాలని కొద్దిసేపటి కిందట సీఎం రేవంత్ రెడ్డి గారు డీజీపీ సివి ఆనంద్ని ఆదేశించారట. ఏమని ఆదేశించారు అంటే 8వ తేదీ రోజు కేసు నమోదైతే ఇప్పటి వరకు ఎందుకు దీని మీద ఆలస్యం అవుతుంది, ఎందుకు లేట్ అయింది, దీని విషయంలో మొత్తం సమగ్రమైన విచారణ జరపండి అని ఆదేశించారట. ఆ విచారణ ఎందుకు జరపలేదు అనే దాని మీద డీజీపీని అడిగితే నిన్న ప్రధాని మోడీ వచ్చారు కదా, నిన్న ప్రధాని మోడీ పర్యటన, భద్రతా వ్యవహారాలు వీటిల్లో బిజీగా ఉన్నాము కాబట్టి దాని విషయంలో కొంత ఆలస్యమైంది అనేది డీజీపీ సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్పిరట. చెప్పిన తర్వాత దీని మీద సమగ్రమైన విచారణ జరిపి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ వేగవంతం చేయాలి అని చెప్పిరట. అయితే దీంట్లో చాలా అంశాలు ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి డీజీపీని ఆదేశించిండు అన్న తర్వాత ఇప్పుడు మనకి ఎక్కువగా వినిపిస్తున్నటువంటి ఏంది అంటే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ వేగవంతం చేయండి అంటే ఏం చెప్తున్నట్టు అంటే బండి సంజయ్ కొడుకు ఆల్రెడీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయిందా, దేశం దాటి వెళ్ళిపోయిందా, లేకపోతే రాష్ట్రం దాటి వెళ్ళిపోయిందా, ఎందుకు ప్రత్యేకమైనటువంటి టీంలను ఏర్పాటు చేయాల్సి వచ్చింది అనేటువంటి ప్రశ్న ఫస్ట్ ఉత్పన్నమవుతుంది. అట్లనే సమగ్రమైన విచారణ జరపండి అనేటువంటిది చెప్పారు కానీ ఇమీడియట్గా ఎందుకు యాక్షన్ తీసుకోవాలి అనేటువంటిది చెప్పలేదు అనే దాని మీద కూడా ఇంకొక చర్చ జరుగుతుంది. ఇంకొక క్వశ్చన్ ఇమీడియట్గా వస్తుంది. ఎందుకంటే పోక్సో కేసులు ఇట్లాంటి కేసులు నమోదైనప్పుడు ఇమీడియట్గా 8వ తారీఖు రోజు కేసు నమోదైంది. ఇవాళ 11వ తేదీ, 8వ తారీఖు సాయంత్రం, 8 తారీఖు పోయింది, 9, 10, 11, 11వ తారీఖు రోజు ఉన్నాం ఇవాళ మనం. పైగా ఒక దిక్కు పోక్సో కేసు నమోదైనటువంటి వ్యక్తి తండ్రిని నిన్న పీఎం సభలో కూర్చోబెట్టి పీఎం సీఎం సీట్ల పక్కన సీట్లు వేసి కూర్చోబెడితే కనుక ఇంకా బాధితురాలికి న్యాయం ఎక్కడ జరుగుతుంది అనేటువంటిది చాలా విపరీతమైనటువంటి చర్చ జరిగిన తర్వాత ఎట్టకేలకు ఇవాళ సీఎంఓ స్పందించింది, సీఎం రేవంత్ రెడ్డి స్పందించిండు అనేటువంటిది వచ్చినటువంటి ప్రెస్ నోట్ను చూస్తే మనకు అర్థమవుతుంది అనేది బయట ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. దీంట్లో చాలా విషయాలు, చాలా కొలిక్కి రానటువంటి విషయాలు, చాలా విషయాల మీద చర్చ జరగాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. పోక్సో కేసుకి సంబంధించి పోక్సో నమోదైన వెంటనే దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ని ఇమీడియట్గా చేయాలి. కానీ ఇక్కడ ఇన్వెస్టిగేషన్ విషయంలో చాలా లేట్ చేసిర్రు అనేటువంటిది ఒకటైతే, ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్కి సంబంధించినటువంటి కొడుకు కాబట్టి ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు, దీంట్లో ఎందుకు ఇంత డిలే జరుగుతుంది అనేటువంటిది ఇంకొక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే స్వయంగా కేంద్ర మంత్రి కొడుకుకి సంబంధించినటువంటి కేసు కాబట్టి ఆ కేసుని తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, లేదంటే ఈ కేసులో నుంచి కేసును ఇట్లనే చూపించే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది ఇప్పటికే 2-3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి చర్చ. బీఆర్ఎస్ పార్టీ అయితే చాలా తీవ్రంగా ఇష్యూని చూస్తుంది. ఓ దిక్కు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇష్యూ జరిగిన రోజే ఆయన ఒక ట్వీట్ వేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి విభాగం కావచ్చు, మహిళా విభాగం కావచ్చు, ఓ దిక్కు మహిళా విభాగం పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకి దిగారు. ఏ పోలీస్ స్టేషన్లో అయితే బాధితురాలు కంప్లైంట్ ఇచ్చిందో ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్పీ మహిళా విభాగం మొత్తం కూడా ధర్నాకి దిగి ఖచ్చితంగా బండి భగీరథ్ని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి అనేటువంటిది చూస్తూ వచ్చినాం. అది జరుగుతున్నప్పుడే ఇమీడియట్గా బీఆర్ఎస్పీకి సంబంధించినటువంటి విద్యార్థి నాయకులందరూ కూడా డీజీపీ ఆఫీస్ దగ్గరికి చేరుకున్నారు. డీజీపీ ఆఫీస్ దగ్గరికి చేరుకొని నిరసన తెలిపారు. ఇవాళ మహిళా విభాగంకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా మహిళా కమిషన్ దగ్గరికి పోయిర్రు. పోక్సో కేసుకి సంబంధించి కేసు తీవ్రత ఏ విధంగా ఉంటుంది, కేసు నమోదైన తర్వాత పోలీసులు ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలి, కానీ ఇందులో మాత్రం యాక్షన్ తీసుకోవడంలో ఎందుకు లేట్ అవుతుంది అనేటువంటి దాన్ని పదే బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే రేపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్ ఉంది. రేపు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరితో కూడా మీటింగ్ ఉంది. అయితే ఒక దిక్కు ఈ చర్చ కూడా నడుస్తుంది. రేపు బీఆర్ఎస్ పార్టీ ఈ విషయం మీద చాలా సీరియస్ కాబోతోంది. ఇష్యూకి సంబంధించినటువంటి అంశాలను మరింత బలంగా జనంలోకి తీసుకోబోతున్నారు. ఒక కేంద్ర మంత్రి కొడుక్కి సంబంధించినటువంటి కేసు విషయంలో ప్రభుత్వం, బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండు అవలంబిస్తున్నటువంటి విధానాల్ని మరింత బలంగా జనంలోకి తీసుకుపోవాలి అనేటువంటి విషయాన్ని రేపు మీటింగ్లో చెప్తారు. దానికి సంబంధించి రేపు దాని మీద బీఆర్ఎస్ పార్టీ ఇంకా సీరియస్గా ఈ నిరసనలను ఆందోళనలు ముందుకు తీసుకుపోబోతుంది. కాబట్టే దానికంటే ముందు ఇవాళ మధ్యాహ్నానికి ఒక స్టేట్మెంట్ వచ్చింది అని కూడా పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తుంది. ఎందుకంటే డే 1 నుంచి ఈ విషయం మీద బీఆర్ఎస్ పార్టీనే ఫైట్ చేస్తుంది కాబట్టి రేపు మీటింగ్కి సంబంధించినటువంటిది ఉంది. ఆ మీటింగ్లో వాళ్ళ అధినేత కేసీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ లైన్ అంతా కూడా ఒక దిక్కు, ఎందుకంటే మహిళలకి సంబంధించినటువంటి అంశం ఇది, మహిళల శాంతి భద్రతల విషయంలో కావచ్చు, మహిళలకి సంబంధించినటువంటి ఇష్యూ విషయంలో గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మహిళల కోసమని చాలా ప్రోగ్రామ్స్ చేసింది. షీ టీమ్స్ లాంటివి పెట్టడం కావచ్చు, లేకపోతే మహిళలకి సంబంధించినటువంటి భద్రత విషయంలో చాలా చర్యలు తీసుకుంది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం సాక్షాత్తు సుమతి
సుమతి ఒక సీక్రెట్ ఆపరేషన్ కోసమని పోతే ఆమె వెనకాలే చాలామంది పోకిరీలు పడ్డటువంటి ఇన్సిడెంట్ని కూడా మనం చూసినాం 4-5 రోజుల కిందట. అంటే ఒక పోలీసు అధికారులకే అట్లాంటి పరిస్థితి ఎదురైతే మామూలు మహిళలకి ఉన్నటువంటి రక్షణ ఏది అనేటువంటిది ఆ రోజు నుంచి జరుగుతున్నటువంటి చర్చ. శాంతి భద్రతల విషయంలో కావచ్చు, ఎస్పెషల్లీ మహిళలకి సంబంధించినటువంటి భద్రత విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రాపర్గా ఉండట్లేదు అనేటువంటి చర్చ విపరీతంగా జరుగుతుంది. సుమతి ఆ రోజు దిల్సుఖ్ నగర్లో సీక్రెట్ ఆపరేషన్ చేసిన తర్వాత అయితే విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది. హైదరాబాద్ సిటీ అనేటువంటిది ఉమెన్కి సేఫ్టీ కాదు అనేటువంటిది మళ్ళీ ఒకసారి సుమతి చేసినటువంటి స్టింగ్ ఆపరేషన్లో బయటపడ్డది అనేటువంటి చర్చ జరుగుతుంది. ఓదికు మహిళలకి రక్షణ లేనట్లుగా మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ చూపించింది. ఇంకొక వైపు ఒక మైనర్ బాలిక పైన జరిగినటువంటి దానిపైన వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి కేసు పెడితే కేసు పెట్టినటువంటి రోజు నుంచి అంతకంటే ముందు కూడా జరిగినటువంటి ఇన్సిడెంట్ మొత్తం కూడా చూసినాం మనం. ఇంకొక దిక్కు బండి సంజయ్ లాంటి వ్యక్తే ఈ కేసును ప్రభావితం చేసేలాగా ఆ మొత్తం ఇన్సిడెంట్ని కూడా నిన్న బయటకు వచ్చినటువంటి ఎఫ్ఐఆర్లో మనం చూస్తున్నాం. బండి సంజయ్ ఇంటికి పిలిచి కేసు వెనక్కి తీసుకోవాలి అని, లేకపోతే ఆ బాధిత కుటుంబం మీద ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం చేసిర్రు అనేటువంటిది కూడా నిన్నటి నుంచి మనం వింటున్నాం. కాబట్టి ఈ మొత్తం ఇన్సిడెంట్స్ని చూసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు శాంతి భద్రతల మీద విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా మహిళల భద్రత మీద కూడా విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది. సో ఒకవైపు ఆ చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరొక వైపు ఒక అమ్మాయి చాలా పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి కుటుంబం మీద కేసు నమోదు చేసి మామూలు మధ్యతరగతి వాళ్ళు లేకపోతే ఇంకొకరు అయితే అసలు కేసు నమోదు చేసేందుకే ముందుకు రారు. కానీ ఆమె ధైర్యంగా ఆమె దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా పోలీసుల ముందు తీసుకొని వచ్చి కేసు నమోదు చేసిన తర్వాత కూడా ఆమె దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్లన్నింటినీ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు, ఈ విషయంలో ఎందుకు ముందుకు పోతలేదు ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది 2-3 రోజుల నుంచి విపరీతంగా జరుగుతున్నటువంటి చర్చ. కాంగ్రెస్ కావచ్చు, అట్లనే బీజేపీ రహస్య దోస్తానా కూడా ఇందులో ఉంది అనేటువంటి చర్చ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతుంది 3 రోజుల నుంచి. అందుకే అందులో భాగంగానే కేసు నమోదైనప్పటికీ కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదు దీంట్లో ఇన్వెస్టిగేషన్ అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి డీజీపీని ఆదేశించిండు అనేటువంటిది ఇప్పటివరకు మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు తొందరగా చేయండి, సమగ్రమైనటువంటి విచారణ జరపండి అని చెప్తున్నారు. సో పోలీసుల విచారణలో ఏమి తేలుస్తారు, విచారణలో అంటే బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేస్తారా, లేకపోతే విచారణలకు మాత్రమే ఇది పరిమితమవుతుందా, లేకపోతే బండి సంజయ్ కొడుకు దొరకట్లేదు అనేటువంటి దానితోని ఈ కేసుని ఇంకొక 2-3 రోజులు నాంచేటువంటి ప్రయత్నం చేస్తారా, ఏం చేస్తారు అనేటువంటిది తేలాలి. కానీ హై ప్రొఫైల్ కేసుగా ఉంది కాబట్టి దీంట్లో నిజాలు బయటకు రాకుండా తొక్కు పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది, ప్రయత్నం చేస్తున్నారు అని తెలంగాణలో ఉన్నటువంటి జనాలందరూ అనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ కేసు ఏ వైపు తిరుగుతుంది, ఏ మలుపు తిరుగుతుంది అనేటువంటిది చూడాల్సి ఉంటుంది. కానీ ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఏ క్షణమైనా సరే బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా చాలా క్లియర్గా ఆధారాలు ఉన్నాయి కాబట్టి పోలీసులకు కూడా కేసు నమోదు చేయక తప్పనిసరి పరిస్థితులలో కేసు నమోదు చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆధారాలు చాలా క్లారిటీగా కనిపిస్తున్నాయి. ఒకవేళ కేసు నమోదు చేయకపోతే బాధిత కుటుంబం ఏమంటుంది, మేము కోర్టుకు పోతామంటున్నారు. కాబట్టి ఉన్నటువంటి ఆధారాలు బలంగా ఉన్నాయి కాబట్టి పోలీసులకి కేసు నమోదు చేయక తప్పని పరిస్థితిలో నమోదు చేయాల్సి వచ్చింది. వాళ్ళు ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా కోర్టుకు సమర్పిస్తే పోలీసులు ఏం చేస్తున్నారు, ఎందుకు మీ దగ్గరికి వచ్చినప్పుడు కేసు నమోదు చేయలేదు అని పోలీసులని ప్రశ్నిస్తాయి కాబట్టి కేసు నమోదు చేసిరు. సో ఇంకా ఒకవేళ లేట్ అయితే కనుక ఈ విషయంలో ముందుకు పోకపోతే కనుక మరి బాధిత కుటుంబం కూడా ఊరుకుంటుందా, మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏం వేస్తుంది దీనికి సంబంధించినటువంటిది చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఎఫ్ఐఆర్ మీద ప్రాపర్గా విచారణ జరిపి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి అనేటువంటిది ఇప్పటివరకు రేవంత్ రెడ్డి డీజీపీని ఆదేశించినట్లుగా తెలుస్తుంది. మరి పోలీస్ అధికారులు కావచ్చు, పోలీసులు ఏం చేస్తారు, ఏ క్షణమైనా బండి సంజయ్ని అరెస్ట్ చేస్తారా, లేకపోతే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయమన్నారు కాబట్టి ఇప్పటికే తెలంగాణ దాటి లేకపోతే రాష్ట్రం దాటియా దేశం దాటి వాళ్ళ కొడుకేమన్నా వెళ్ళిపోయిందా, ఇక్కడే ఉన్నాడా, కేసు విచారణకి సహకరిస్తారా? ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి కొడుకు మీద ఆరోపణలు వచ్చినప్పుడు మామూలుగా అయితే ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చినాయో నిజంగా ఆ లీడర్కి కనుక చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా కొడుకుని బండి సంజయ్ తీసుకొని పోయి పోలీసులకి అప్పగించి నా కొడుకు మీద వచ్చినటువంటి ఆరోపణలకు మీరు ఇన్వెస్టిగేషన్ చెయ్యండి అని అంత నైతికత చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్ తీసుకొని పోయి పోలీసులకు అప్పగించాల్సింది ఉండే. కానీ 2 రోజుల నుంచి బండి సంజయ్ అసలు ఈ ఇన్సిడెంట్ మీద మొత్తమే మాట్లాడకపోవడం, తన మీద జరుగుతున్నటువంటి కుట్రగా ఒక బీసీ నాయకుడిగా ఎదిగొచ్చినటువంటి బీసీ నాయకుడి మీద కుట్రలు చేస్తున్నారు అనేటువంటి విధంగా ఆయన మాట్లాడుతున్నాడు అంటేనే ఆయన కొడుకుని తీసుకొని పోయి పోలీసులకు అప్పగించేటువంటి ఉద్దేశం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇందులో. కాబట్టి
మరి ఇక్కడే ఉన్నాడా లేకపోతే ఆయన పరపతిని ఉపయోగించి తండ్రి పరపతిని ఉపయోగించి బండి భగీరథ్ హైదరాబాద్లోనే ఉన్నాడా, తెలంగాణలోనే ఉన్నాడా, ఇంకెక్కడైనా ఉన్నాడా అనేటువంటిది కూడా తేల్చాల్సి ఉంటుంది. కాబట్టి ఇది పోలీసులకి కొంత సవాల్గానే మారింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక హై ప్రొఫైల్ కేసు, ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి సంబంధించినటువంటి కేసు ఒకవైపు, ఇంకొక వైపు రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి అని చెప్తుంది. కాబట్టి పోలీసులకు కూడా కొంత సవాల్గానే మారింది. ఏ క్షణమైనా బండి సంజయ్ కొడుకుని బండి భగీరథ్ని అరెస్ట్ చేస్తారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకు అందుతుంది. అది ఈ రోజు అరెస్ట్ జరుగుతుందా, రాత్రికి అరెస్ట్ చూపిస్తారా, లేదంటే బండి సంజయ్ తీసుకొని వెళ్ళి పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేస్తారా అనేటువంటిది చూడాలి. ఇప్పటివరకైతే ప్రభుత్వం డీజీపీని ఇన్వెస్టిగేషన్ చెయ్యండి ప్రాపర్గా, తొందరగా అనేటువంటి ఆదేశాలు డీజీపీకి ఇచ్చినట్లుగా మనకి ఇప్పటివరకు అందుతున్నటువంటి సమాచారం బట్టి తెలుస్తుంది. నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేటువంటిది చూడాలి.